ఈ రోజు మనతో ఉన్న స్పెషల్ గెస్ట్ అంటే ఈమెను ఏమని చెప్పాలో కూడా అర్థం కాదు. రాధిక స్త్రీ జాతి సంఘానికి ఇప్పుడు ప్రెసిడెంట్ అని చెప్పాలా లేకపోతే మినిస్టర్ అని చెప్పాలో కూడా తెలియదు. అట్లా ఉంటుంది ఈమెతోని. ఒకసారి ఈవిడ గురించి మాట్లాడదాం. హలో రాధిక, స్మోక్ చేస్తున్నావు అవునా కదా? ఆడపిల్లలు స్మోక్ చేస్తూ ఏం మెసేజ్ ఇద్దామని? ఆడపిల్లలు అంటే చాలా మంది స్మోక్ చేస్తున్నారు. మీరు నన్నే ఎందుకు అడుగుతున్నారు? అంటే స్మోక్ చేసిన వాళ్ళందరూ సోషల్ మీడియాలో ఎలాబరేట్ చేసుకోవట్లేదు కదా. పెద్దవాళ్ళు కూడా ఒక ఏజ్ వచ్చిన వాళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు. సో వాళ్ళందరికీ నువ్వు స్మోక్ చేస్తూ కనిపిస్తున్నావు. ఏం మెసేజ్ ఇద్దామని నువ్వు స్మోక్? ఏదో మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి నేను మళ్ళీ తాగమని అయితే చెప్పలేదు కదా. ఒకవేళ వాళ్ళ క్యారెక్టర్ మంచిది అయితే వాళ్ళు చెప్పినట్టయితే చేయాలి. ఎదుటి వాళ్ళ క్యారెక్టర్ గురించి నువ్వు ఎందుకు జడ్జ్ చేస్తున్నావు? మరి మీరెందుకు నా స్మోక్ గురించి జడ్జ్ చేస్తున్నారు? నువ్వు మొన్నటి వరకు ఏమన్నా ఒక పర్సన్ వల్లనే నేను స్మోక్ అది అలవాటు చేసుకున్నా, మళ్ళీ అదే స్మోక్ ని నేను మళ్ళీ వేరే పర్సన్ గురించి వదిలేసాను అని అంటుంటే అక్క లైఫ్ లో కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. చెప్తున్నాను ఇలాంటి మాటలు ఎందుకు వదులుతుంది అక్క? పదకొట్టయితే చూడు ఒక నిమిషం. ఏం చేస్తావు? ఏం చేస్తాను ఒకసారి పదకొట్టయితే చూడు. ఏం చేస్తాను నా బ్యాక్గ్రౌండ్ నుండి అప్పుడు ఫ్యామిలీ వదిలేయడం నీ పర్సనల్ అంటున్నావు, ఫ్యామిలీలోంచి బయటకు వచ్చాడు నీ పర్సనల్ అంటున్నావు, మరి స్మోక్ నీ పర్సనల్ అంటున్నావు, డ్రింకింగ్ నీ పర్సనల్ అంటున్నావు, నీ లవ్ నీ పర్సనల్ అంటున్నావు. మరి ఎందుకు దీన్ని అంతా ఎలాబరేట్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నావు? ఎందుకు అనంటే ఒక చిన్న నువ్వేం చేసుకున్నావు? ఒక 10 మంది అబ్బాయిలతో కూర్చొని మంది వేసుకున్న వీడియో. 10 మంది అబ్బాయిలా? చూపి వీడియో నా దగ్గరకు వచ్చింది. 10 మంది అబ్బాయి చూపి అక్క. చూపిస్తే ఇప్పటికిప్పుడే నీకు నేను మొత్తం ఏం కావాలన్నా చెప్తా. నువ్వు ఆ వీడియో చూపి చాలు నాకు. 1 month లో నువ్వు మాత్రమే తెలుస్తుందా? ఏమో నువ్వు ఎవరు చూడకుండా స్మోక్ చేస్తున్నావు ఎవరికి తెలుసు? మరీ అంత బానిస కదలేదు. నువ్వు బానిస అవ్వకపోవడం ఏంటి? ఒక రీల్ తీస్తుంటే ఆ రీల్లో స్మోక్ తప్ప ఇంకేమి ఉండట్లేదు. ఎప్పుడు అలవాటైంది నీకు స్మోక్? ఫస్ట్ బ్రేకప్ అయిపోయిన తర్వాత. ఫస్ట్ బ్రేకప్ ఎందుకైంది? నువ్వు స్మోక్ చేస్తున్నావనా? నీకు ఫస్ట్ బ్రేకప్ ఎందుకు? అబ్బాయి నన్ను వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి. చాలా నేను ట్రై చేశాను. ఎందుకంటే 2 years అట్లా ఎక్కువ రోజులు లవ్ చేసి సడన్ గా మనని వదిలేసి మనని ఫేక్ గా లవ్ చేసిండు ఎన్ని రోజులు అని తెలిస్తే ఎవరైనా తట్టుకోలేరు. సో తర్వాత ఏమైందంటే ఆ అబ్బాయి 1 month దూరం పెట్టేసరికి ఇంకో అమ్మాయితో మ్యారేజ్ చేసుకున్నాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ TV24. ఈ రోజు మనతో ఉన్న స్పెషల్ గెస్ట్ అంటే ఈమెను ఏమని చెప్పాలో కూడా అర్థం కాదు. రాధిక స్త్రీ జాతి సంఘానికి ఇప్పుడు ప్రెసిడెంట్ అని చెప్పాలా లేకపోతే మినిస్టర్ అని చెప్పాలో కూడా తెలియదు. అట్లా ఉంటుంది ఈమెతోని. ఒకసారి ఈవిడ గురించి మాట్లాడదాం. హలో రాధిక. ఏంటి రాధిక నీ సొంత పేరా? అమ్మ వాళ్ళ నాన్న పెట్టిందా లేకపోతే ఇన్స్టాలో నేను రాధిక జాతికి చెందినట్టు అట్లా పెట్టుకున్నావా? అమ్మ నాన్న పెట్టలే, నాన్నమ్మ పెట్టింది. నాన్న అమ్మ పెట్టింది. నాన్నమ్మ పెట్టింది నాన్న అమ్మ పెట్టింది అని అంటున్నావు, కానీ ఆ మమ్మీ మాట డాడీ మాట లెక్క చేయవన్నమాట. నేను పెట్టింది అన్నది నాన్న అమ్మ కాదు, నానమ్మ పెట్టారని చెప్పి ఎట్లీస్ట్ నానమ్మ మాట వింటావా? పేరు పెట్టారు లేరు ఆవిడ లేరు. మరి ఎట్లీస్ట్ అమ్మ నాన్న మాట వినాలిగా. నువ్వు వింటావా? కరెక్ట్ గా చెప్పు. ఎన్ని రోజులు వింటుండే? చిన్న ఇష్యూస్ వల్ల. చిన్న ఇష్యూస్ అయితే లైఫ్ లో చాలా మందికి మమ్మీ డాడీతో ఇష్యూస్ జరుగుతాయి, అది కామన్ థింక్ అన్నమాట. జరుగుతాయి కానీ మరి నా దగ్గర జరిగినంత అయితే ఎవరి దగ్గర అందరికి జరిగినట్టు నాకు జరగదు కదా. డిఫరెంట్ వే ఉంటుంది. సర్లే, ఇది తర్వాత మాట్లాడదాం. స్మోక్ చేస్తున్నావు అవునా కదా? ఆడపిల్లలు స్మోక్ చేస్తూ ఏం మెసేజ్ ఇద్దామని నువ్వు? ఆడపిల్లలు అంటే చాలా మంది స్మోక్ చేస్తున్నారు. మీరు నన్నే ఎందుకు అడుగుతున్నారు? అంటే స్మోక్ చేసిన వాళ్ళందరూ సోషల్ మీడియాలో ఎలాబరేట్ చేసుకోవట్లేదు కదా. వాళ్ళు చేసుకోవట్లేదు. నేను స్మోక్ చేస్తున్నానని ఎవరు ఎలాబరేట్ చేసుకోవట్లేదు. దట్టు అది కూడా నువ్వు ఇన్స్టాగ్రామ్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు చిన్న పిల్లల చేతి నుంచి పెద్ద పిల్లల దాకా అందరి చేతిలోనే ఉంటుంది. అందరూ చూస్తున్నారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు చూస్తున్నారు, కాలేజ్ యూత్ చూస్తున్నారు, పెద్దవాళ్ళు కూడా ఒక ఏజ్ వచ్చిన వాళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు. సో వాళ్ళందరికీ నువ్వు స్మోక్ చేస్తూ కనిపిస్తున్నావు. ఏం మెసేజ్ ఇద్దామని నువ్వు స్మోక్? ఏదో మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి నేను వాళ్ళకి తాగమని అయితే చెప్పలేదు కదా. లేకపోతే నేను ఫేమ్ అయిపోదాము, నేను అందరికి తెలిసిపోదాము అన్న వేలో ఇస్తున్నావా? అంతకన్నా ముందు కూడా నేను అందరికీ తెలిసే. నువ్వు స్మోక్ చేస్తూనే అందరికి తెలుసు. నీ పేరు ఇప్పుడు రౌడీ గర్ల్ రాధిక కన్నా స్మోక్ గర్ల్ రాధిక అంటే అందరికి తెలుస్తుంది. నీ స్మోక్ వల్లే నువ్వు అందరికి తెలుసావు అవునా కాదా?
మరి నేను చేయట్లేదు, నేను నేను వేరే వాళ్ళకి తాగమని చెప్పేసి అయితే నేను సజెషన్ చెప్పట్లేదు, కానీ నా ఓన్ ఇన్స్టాగ్రామ్ నా అకౌంట్ లో నేను తాగుకుంటున్నాను. నువ్వు తాగినా అది నీ ఓన్ ఇన్స్టాగ్రామ్ అయితే నువ్వు ప్రైవేట్ అకౌంట్ లో పెట్టుకుని నువ్వు స్మోక్ చేయొచ్చు కదా. అది వాళ్ళ ఇష్టం అక్క. ఇప్పుడు నాకు ఆ హ్యాబిట్ ఉంది కాబట్టి నేను తాగినా, వాళ్ళకి తాగమని అయితే నేను చెప్పలేదు కదా. ఒకవేళ వాళ్ళ క్యారెక్టర్ మంచిది అయితే వాళ్ళు నా చెప్పినట్టయితే చేయాలి. ఎదుటి వాళ్ళ క్యారెక్టర్ గురించి నువ్వు ఎందుకు జడ్జ్ చేస్తున్నావు కదా. మరి మీరెందుకు నా స్మోక్ గురించి జడ్జ్ చేస్తున్నారు? నేను ఏం చెప్తున్నానంటే స్మోక్ గురించి జడ్జ్ చేయట్లేదు. వై బికాజ్ నిన్ను చూసి అందరూ నేర్చుకుంటున్నారని చెప్తున్నా. ఎవరు నేర్చుకున్నారు? ఒకటి కొందరిని చూపిస్తారా? స్కూల్కి వెళ్ళే పిల్లలు, ఈ రోజుల్లో అమ్మాయి స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎవరు తాగరు. చాలా మంది 100% లో అబ్బాయిల కంటే ఎక్కువ అమ్మాయిలు కూడా తాగుతారు. 90% అమ్మాయిలు సమర్థించుకుంటున్నావు. నువ్వు చేస్తుంది తప్పైనా సరే నిన్ను నువ్వు ఎందుకు సమర్థించుకుంటున్నావు? తప్పనే చెప్తున్నా. తప్పెందుకు? అవునక్క, ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు కూడా చేస్తారు కదా, మీరు నన్ను ఎందుకు అడుగుతారు అనేసి నేను నిన్ను అడుగుతున్నా. అదే కదా, చాలా మంది అమ్మాయిలు స్మోక్ చేస్తున్నారు. ఈవెన్ నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది స్మోక్ చేస్తున్నారు. కానీ ఆ స్మోక్ ని ఎవరు సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసుకోవట్లేదు. స్ప్రెడ్ చేయాలని లేదేమో. ఇప్పుడు అట్లీస్ట్ నువ్వు ఇప్పుడు సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసుకుంటున్నావు. మీ మమ్మీ డాడీ చూస్తే, మదర్ ఫాదర్ దగ్గర లేని కాబట్టే కదా నేను చేస్తున్నా. ఒకవేళ ఇంట్లో ఉంటే చేయనని నువ్వే చెప్పావు కదా. ఇంట్లో ఉంటే మీ ఇంట్లో మీ మమ్మీ డాడీ ఇంట్లో ఉంటే నేను బయట చేస్తుండే, ఇంట్లో చేయకుండే బయట చేస్తుండే. సో నువ్వేం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? ఏమో మెసేజ్ ఇద్దామని కాదు, కొందరికి కొన్ని బాధలు ఉంటాయి, అందులో అలవాటు అవుతుంది. సరే నీ ఏజ్ ఎంత? 20 ఏజ్ కి నీకు అంత భరించలేని బాధలు ఏమున్నాయని? బాధకి ఏజ్ ఉండదు. చిన్నప్పుడు మమ్మీ కొడితే కూడా చిన్న పిల్లకు కూడా బాధనే అనిపిస్తుంది. అంతే అని ఆమె ఏజ్ నాకు ఏజ్ లేదు కదా అని చెప్పి బాధపడకుండా. డ్రింక్ చేస్తావా? నువ్వు డ్రింక్ చేస్తున్నావు, స్మోక్ చేస్తున్నావు, ఒక ఆడపిల్ల అయ్యి ఉండి మళ్ళీ అది కూడా సోషల్ మీడియాలో పెట్టి ఏంటి? నేను సోషల్ మీడియాలో స్మోక్ చేస్తున్నా అని తెలుసుకున్నారు, మళ్ళీ డ్రింక్ చేస్తున్నా అని తెలుసుకున్నారు, నా క్యారెక్టర్ గురించి మీరు మాట్లాడుతున్నారు. కానీ ఇవన్నీ ఆపేసాను ఎందుకు తెలుసుకోలేదు? అందరూ తిడుతున్నారని ఆపేసావా? ఎవరు తిడుతున్నారని అంటే ఇప్పుడు నువ్వు ఎవరి కోసమో నేను చెయ్యను. ఎవరి కోసమో చేసి ఉంటే నేను అప్పుడే స్మోక్ చేసేదాన్ని కాదు కదా. నువ్వే కదా ఇందాక అన్నావు, అవునక్క అందరూ ఏదో ఒకటి అంటున్నారని చెప్పి నేను మానేసా, నేను ఇప్పుడు మంచిగా అయిపోయా అని. అందరూ ఏదో ఒకటి, నేను నీకు ఎప్పుడు చెప్పలేదు అక్క, అందరూ ఏదో అంటున్నారని చెప్పేసి నేను మానేయలేదు. నా పర్సనల్ లైఫ్ గురించి, నా లైఫ్ లోకి ఒకరు ఎంటర్ అయ్యారు కాబట్టి వాళ్ళ కోసం మానేయాల్సి వచ్చింది. నువ్వు మొన్నటి వరకు ఏమన్నా ఒక పర్సన్ వల్లనే నేను స్మోక్ అది అలవాటు చేసుకున్నా, మళ్ళీ అదే స్మోక్ ని నేను మళ్ళీ వేరే పర్సన్ గురించి వదిలేసాను అని అంటున్నా. ఉంటే అక్క లైఫ్ లో కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. నిజంగా చెప్తున్నాను, ఇలాంటి మాటలు మాట్లాడావు. నాకెందుకు పలుగుతుంది అక్క? పలగొట్టయితే చూడు ఒక నిమిషం. ఏం చేస్తావు? ఏం చేస్తాను ఒకసారి పలగొట్టయితే చూడు. ఏం చేస్తాను? నా బ్యాక్గ్రౌండ్ ఉంది, అప్పుడు నువ్వు చూస్తావు. బ్యాక్గ్రౌండ్ దాకా వెళ్ళిపోతున్నావు నువ్వు. ఓకే, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటే, నువ్వు చంపా పలగొడతా అంటున్నావు. ఏ ధైర్యంతో అంటున్నావు? అంటాను, నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి అంటాను. ఎవరు తప్పు చేస్తారు? స్మోక్ చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, ఇలా సరే అదంతా పక్కన పెట్టి నువ్వు పలగొట్టి చూడని చెప్తున్నా. ఏంటి ధమ్కి ఇస్తున్నా? ఇస్తున్నా, అదే అనుకో. చూద్దాం. సరే ఇప్పుడు నువ్వు ఇలా అంటున్నావు కదా, మమ్మీ డాడీతో నీకేంటి ఎలిగేషన్స్? మమ్మీ అది పర్సనల్ అక్క, నా పర్సనల్ మ్యాటర్. నా బాధలన్నీ నేను చెప్పుకోలేను కదా. అచ్చా, ఇప్పుడు నువ్వు పర్సనల్ అన్నావు కదా, సో ఫ్యామిలీ వదిలేయడం నీ పర్సనల్ అంటున్నావు, ఫ్యామిలీలోంచి బయటకు వచ్చాడు నీ పర్సనల్ అంటున్నావు, మరి స్మోక్ నీ పర్సనల్ అంటున్నావు, డ్రింకింగ్ నీ పర్సనల్ అంటున్నావు, నీ లవ్ నీ పర్సనల్ అంటున్నావు. మరి ఎందుకు దీన్ని అంతా ఎలాబరేట్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నావు? ఎందుకు అనంటే ఒక అందరి ఇంట్లో లవ్స్ అనేటివి అయితే చేస్తారు, లవ్ ఉంటది. 20 years కి లవ్ ఏంటమ్మా? ఆ 20 years లో లవ్ చేసింది కాబట్టి 18 years నుంచి కూడా చాలా మంది చేస్తారు కదా అక్క. నిన్ను నువ్వు సమర్థించుకోకరా, అది అర్థమైందా? నేను సమర్థించుకునేదాన్ని. నాకు ఇప్పుడు అర్థమైంది. నిన్ను ఎదిగిన తర్వాత కాకుండా పుట్టిన తర్వాత కాకుండా పుట్టిన వెంటనే నీకు రాధిక అన్న పేరు ఎందుకు పెట్టారు? ఏమని? ఎందుకు? ఎందుకంటే నువ్వు ఇట్లా నేను ఇట్లా ఉన్నా అని చెప్పేసి అది మీరు అనుకుంటారు, నేను మారినా అని చెప్పేసి అయితే అది మీకు అర్థం అవ్వట్లేదు. మారవని ప్రూఫ్ ఏంటి? మారినవని ప్రూఫ్ ఏంటంటే, సరే నాతో ఉండి మీరు చూడండి నేను ఎట్లా మారినా అని చెప్పి. నీతో నేను ఎలా ఉంటాను? నేను మారలేదని ఎట్లా చెప్పగలుగుతారు మరి మీరు? ఎప్పటి నుంచో ఉన్న స్మోకింగ్ అలవాటు, నువ్వు ఇన్స్టాగ్రామ్ లో నీ అకౌంట్ ని నువ్వు పబ్లిష్ చేసుకుని యూట్యూబ్ లో రోజు ఒక ఫుడ్ తింటాం. ఎగ్జాంపుల్ రోజు ఒక ఫుడ్ తింటాం, రోజు ఒక ఫుడ్ తినలేం కదా, ఏదో ఒక రోజు అది మానేయాల్సి వస్తుంది కదా. అంటే నువ్వు మళ్ళీ స్మోక్ కి అడిక్ట్ అవుతావా? ఎవరు? నువ్వు. అయ్యే ఛాన్స్ లేదు. ఒకవేళ ఇప్పుడు ఈ అబ్బాయి లవ్ చేస్తున్నాను అందుకని వదిలేసాను, ఈ అబ్బాయి ఫర్ సపోజ్ నీతో పాటు బ్రేకప్ చేసుకుంటే మొత్తం ఇంకా డ్రగ్స్ ఇలాంటి అలవాటు చేసుకుంటావా? అసలు బ్రేకప్ అయ్యే ఛాన్సే లేదు. ఎందుకంటే అది లవ్ కాదు, డైరెక్ట్ మ్యారేజ్ దాకా పోయింది. మేము ప్రపోజ్ కూడా చేసుకోలేదు, డైరెక్ట్ వాళ్ళ పేరెంట్స్ మ్యారేజ్ ఒక 2 years లో ఫిక్స్ చేసారు. ఓకే, వాళ్ళ పేరెంట్స్ కి నువ్వు స్మోక్ చేస్తావని తెలుసా? ఒకప్పట్లో చేస్తాను తెలుసు.
ఒకప్పట్లో రేపు పొద్దున్న ఇదే నీ స్మోక్ నీ లైఫ్ కి ఇంజూర్ అవ్వదని నువ్వు ఎలా చెప్తున్నావు? ఎందుకంటే ఇన్ని రోజులు అయింది, ఇంకా అయిపోయింది. అది నేను మారినని చెప్పేసి చాలా మందికి తెలిసిపోయింది. ఎవరికి తెలిసింది? చాలా మందికి నాకు తెలియదే. నువ్వు చెప్పే వరకు నాకు తెలియదు. నీకు తెలీదు, తెలిసిన వాళ్ళకైతే తెలుసు కదా. నాకు తెలీదు నువ్వు మానేసాను అన్న విషయం. ఇప్పుడు నేను చెప్తున్నా కదా తెలుసు. ప్రూవ్ చేయంటే ఎట్లా చేస్తారు? అదే కదా నేను చెడిపోతున్నానని చెప్పేసి నువ్వు చాలా వీడియోస్ లో అందులో స్మోక్ చేసి డ్రింక్ చేసి చేసావు వీడియోస్. సో నువ్వు మంచిదాని వైపు ప్రూఫ్ ఏంటి? మంచిదా అంత తొందరగా ఇగో ఇప్పుడు చెడు అలవాటు కావడానికి 1 సెకండ్ పట్టదు. మంచి అలవాటు కావాలంటే ఎంతో టైం పడుతుంది. సో అది అయ్యే వరకే నేను వెయిట్ చేస్తాను. అందరికి తెలిపించేదాకా నేను ఇంకా బ్యాడ్ అవుతున్నావు అని అనుకుంటున్నారు. లేదు లేదు అవ్వట్లేదు అవ్వట్లేదు అసలు. ఫస్ట్ దానికి ఇప్పటిదానికి కంపేర్ చేసుకుంటే నాకు నేనే ఒక్కొక్కసారి బాధపడతా. ఎందుకు ఫస్ట్ లో అట్లా ఉండేదాన్ని ఇప్పటికి ఇంత మంచిగా చేంజ్ అయినా అని అంటే ఒక మంచిగా చేంజ్ అయితే బాధ అవుతుందా? ఎవరికి? నీకు. ఆహా, ఒకప్పుడు ఇట్లా ఉండేదాన్ని కదా, అదే మంచిగా ఇప్పుడు మంచిగా ఉన్నా కదా. ఇప్పుడు అందరూ నేను చెప్పనా నువ్వు చెడుగా ఉన్నప్పుడు నీకు నువ్వు మంచిగా ఉంటే నీకు సోషల్ మీడియాలో ఫేమ్ రాదు. నీకు ఫేమ్ నేను చెప్తాను చూడు, మంచిగా ఉంటే నీకు సోషల్ మీడియాలో ఫేమ్ రాదు, నీకు సోషల్ మీడియాలో ఫేమ్ ఉండదు. సో అందుకని చెప్పి నాకంటూ ఏ వే లేదు అని చెప్పి నువ్వు స్మోకింగ్ వే ఒకటి ఇచ్చుకుని నువ్వు స్మోక్ చేస్తున్నావు తప్ప ఇంకా వేరే రీజన్ చేస్తారు. అదంతా మీరు క్రియేట్ చేస్తారు. నేను క్రియేట్ చేస్తాను. నీ స్మోకింగ్ వీడియోస్ నేను క్రియేట్ చేశానా? స్మోకింగ్ వీడియోస్ మీరు క్రియేట్ చేశారు అంటలేదు, స్టోరీ మొత్తం మీరు క్రియేట్ చేస్తారు. అసలు ముళ్ళు గుచ్చుకుంటే నాకే తెలుస్తుంది ఆ బాధ, మీకు తెలీదు కదా. సో స్మోక్ కూడా నేను చేసిన, నేను ఫేమ్ కోసం చేయలేదు, నార్మల్ గా చేశానని చెప్పేసి కూడా నాకే తెలుసు. అది చిన్న లిటిల్ బిట్ నార్మల్ గా నేను తీసినందుకు అది మిలియన్స్ లో పోయింది, అంతేగాని నేను ఫేమ్ అయిపోవాలని. ఎవ్రీ వీడియోని కూడా స్మోక్ తోనే చేసావు. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఐ హావ్ ప్రూఫ్. అవును, మళ్ళీ నేను ఇప్పుడు ఒక వీడియోనే స్మోక్ చేస్తూ తీసానని చెప్తున్నాను. నేను ఏం చెప్పా, ఫస్ట్ ఏదో ఒక వీడియో తీసినందుకు అది మిలియన్స్ లో పోయింది కాబట్టి అదే అంటున్నాను. అది మిలియన్స్ లో పోయింది, నాకు ఫేమ్ కావాలని చెప్పి నువ్వు మళ్ళీ అందులో స్మోక్ చేస్తున్నావు తప్ప నీకు బాధ ఇదేమీ లేదు. కూడా తెచ్చుకోవచ్చు. అదే అంటున్నా, నువ్వు ఇలానే హ్యాబిట్ అక్క, నాకు నచ్చింది నేను చేసిన. అదే మరి స్కూల్ పిల్లలు ఉంటున్నారు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో, నీకు నచ్చింది నువ్వు చేసేస్తావు. ఇంకా చాలా మంది ఎన్నో చేస్తారు. ఫస్ట్ వాళ్ళని అడగండి, వాళ్ళు ఎవరు ఎలాబరేట్ చేసుకోవట్లేదు కదా. ఎవరు ఎలాబరేట్ చేసుకోవట్లేదా? మీరు ఎలా చెప్పగలరు? నీ అకౌంట్ ఉన్నంత వరస్ట్ గా స్మోక్ తో ఇంకెవరు అకౌంట్ లేదా? ఎవరు అకౌంట్ లేదా? సీరియస్లీ లేదు. సరే చూద్దాం ఏంటి ఎట్లా చూపిస్తావు? చూద్దాం అక్క. అదే చాలా మంది నాకంటే ఇంకా ఘోరంగా చేసేవాళ్ళు. నన్ను నేను ఏదో బయట గలీజ్ పని చేస్తలేదు, నా సొంతంగా నా హెల్త్ నా ఇష్ట ప్రకారంగా చేసుకుంటున్నా. వేరే వాళ్ళకైతే డ్రెస్సింగ్ స్టైల్ అయితే బ్యాడ్ చేసి అందరు అమ్మాయిలు ఒళ్ళు చూపించుకొని రీల్ తీయంగానే అది ఎక్కడికో పోతుంది. అట్లా నాకు హ్యాబిట్ అట్లా లేదు. నేను నా అంతవరకు నువ్వేం చేయట్లేదు. నువ్వు ఓన్లీ స్మోక్ చేస్తూ రీల్స్ చూపిస్తున్నావు అంతేనా? ఇంకేం చేయట్లేదు. ఇంకేం చేస్తున్నాను? నువ్వేం చేస్తున్నావు? ఒక 10 మంది అబ్బాయిలతో కూర్చుని మందేస్తున్న వీడియో. 10 మంది అబ్బాయిలా? చూపి. వీడియో నా దగ్గరకు వచ్చింది. 10 మంది అబ్బాయి చూపి అక్క. చూపిస్తే ఇప్పటికిప్పుడే నీకు నేను మొత్తం ఏం కావాలన్నా చెప్తా. నువ్వు ఆ వీడియో చూపించాలి నాకు అంతే. ఇగో ఎంతమంది యాంకర్ల ముందర కూర్చున్నా నేను. వాళ్ళందరూ ఉన్నాయి ప్రూఫ్లు అంటారు. ఆ ప్రూఫ్లు లేవని కూడా నాకు తెలుసు, ఎందుకంటే నేను చేయలేదు కాబట్టి. ముగ్గురు అబ్బాయిలతో డ్రింక్ చేస్తున్న వీడియో ఫస్ట్ 10 మంది అన్నావు కదా, వాళ్ళని చూపి తర్వాత 2-3 చూపిస్తాను నేను. ఫస్ట్ ఇదెందుకు? నువ్వు డ్రింక్ చేస్తున్నావా లేదా చెప్పు. ఎవరు డ్రింక్? అందులో నేను చేతిలో పట్టుకున్నానా డ్రింక్ చేశాను? అది నాకు అనవసరం. నువ్వు ఏం మెసేజ్ ఇద్దామని నీ ఏజ్ అమ్మాయిలకి నీతో ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటున్నారా? అక్కడ 10 మంది అన్నారు మీరు. అసలు నీ వే ఆఫ్ టాకింగ్ అంటే మీరు 10 మంది అంటారు కదా, ఇప్పుడు చూసే జనాలు ఏమనుకుంటారు? నిజంగానే ఈ అమ్మాయి 10 మందితో అమ్మాయి దగ్గర ప్రూఫ్ ఉందేమో అనుకుంటారు. ప్రూఫ్ ఒకసారి చూపించమని చెప్పండి, అప్పుడు మాట్లాడతాను. వీడియో రిలీజ్ అయినప్పుడు ఖచ్చితంగా నేను ప్రూఫ్ చూపిస్తా. సరే పక్కా 10 మంది ఉండాలి, వెనకాల 10 మంది ఉండాలి. ఏంటి 10 మంది లేకపోయినా అది మాట వరుసకి 10 మంది. నువ్వు డ్రింక్ చేస్తూ నార్మల్ గా సిగరెట్ వరుసకి తాగితే మీరు ఇంత ఇంటర్వ్యూ పెట్టిన వాళ్ళు, నువ్వు మాట సిగరెట్ వరుసకి దిగితే స్మోక్ లో రింగ్లు వస్తాయా? ఏం రింగులు? నువ్వు స్మోక్ పొగ ఊదినప్పుడు రింగ్స్ వస్తాయా? నాకెందుకు వస్తాయి? నువ్వు ఊదినప్పుడు రింగ్స్ వచ్చిన వీడియోస్ కూడా ఉన్నాయి. ఓ మై గాడ్, నాకు రింగ్స్ రావు ఇప్పటి వరకు. వావ్, రింగ్స్ క్రియేట్ చేసిరు అయితే. రింగ్స్ వస్తున్నాయి చాలా. అది కూడా ఇవన్నీ చూసుకోవాలని నాకు చాలా ఇష్టం ఉంది, ఎందుకంటే నేను చేయను మీరు చెప్తారు కదా, నాకే తెలియదు ఇప్పటి వరకు. నాకే రింగ్స్ రావు, మీరే రింగ్స్ వస్తున్నాయి అని చెప్తారు. నువ్వు ఎంత దారుణంగా స్మోక్ చేస్తావు? రోజుకి ఎన్ని సిగరెట్లు కాలుస్తావు నువ్వు? ఇప్పుడు ప్రెసెంట్ కాదు, ఒకప్పుడు ఏం కాదు. నువ్వు మానేసి మహా అయితే ఒక 1 or 2 days. ఎన్ని రోజులు? 2 days కాలేదు, 1 month అవుతుంది. 1 month అవుతుంది. ఓకే, మానేసావు, పూర్తిగా మానేసావు. అందరు తిడుతున్నారని మానేసావు? అందరు తిడుతున్నారని మానేలేదు నేను. నా స్పెషల్ పర్సన్ కోసం నేను మానేసుకున్నాను. స్పెషల్ పర్సన్ ఎవరు? ప్రసాద్. తన పేరెందుకులే ఇప్పుడు ఎలాబరేట్ చేయడం అవసరం లేదు కదా.
ఎవరి పేరు? మీ లవర్ పేరు. మీరు ఎవరైనా అడిగినప్పుడు మళ్ళీ ఎవరని చెప్పకుండా లవర్ అని చెప్తే మళ్ళీ ఎవరైనా అడిగిరు, మళ్ళీ పేరు చెప్పకుండా ఇంకేం అంటే తన డెసిగ్నేషన్ ఎందుకులే, పేరు చెప్పావు కదా చాలులే. సో తనకి ఎప్పుడు ఏం అనిపించట్లేదా నేను లవ్ అసలు నన్ను ఇలా మార్చింది అతను? అంటే ఆయన ఇలా ఒకరు చెడిపోయిన అమ్మాయిని తీసుకుని తన్ని బాగు చేయడం ఇలాంటి మంచి పనులు చేస్తున్నారా ఏంది? ఎవరతను? మీ లవర్. ఆయనకి నన్ను లవర్ గా చేసుకోవాలనిపించింది. తను చూసా నీ స్మోక్ జ్యూస్ లవర్ గా చేసుకోవాలనిపించిందా? మీరు స్టోరీ చెప్తేనేమో ఆయన గురించి ఎలాబరేట్ వద్దంటారు, మళ్ళీ మీకు ఎట్లా తెలుస్తుంది ఆయన గురించి? సర్లే చెప్పు వింటా. వద్దన్నారు కదా ఇందాక. పర్లేదు చెప్పు. నార్మల్ గా మేము ఒక ఫోన్ పే ద్వారా మేము ఇద్దరం పరిచయం అయినాం ఫ్రెండ్స్ లాగా. సో తర్వాత ఒక శ్రీ మీడియా యూట్యూబ్ ఛానల్లో ఇతను కూడా ఉండే. సో అక్కడ నాకు ఛాన్స్ వచ్చింది, నేను వెళ్ళిన అక్కడ వీడియోస్ మేము ఫస్ట్ నార్మల్ కపుల్ గానే తీసినాము, రియల్ కపుల్ కాకుండా రియల్ కపుల్గా తీసినాము. తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ మదర్కి నేను నచ్చి, సో ఈ అమ్మాయికి పేరెంట్స్ ఇవన్నీ కావాలని, అమ్మాయి లైఫ్ ఇంకా ముందు చాలా బాగుంది కానీ అమ్మాయికి అర్థం అవ్వట్లేదు, ఇట్లా తాగుతుంది, ఒకడు పోతే ఏంటి ఇంకా లైఫ్ ఉంటుంది తెలియదు అది ఇది అని చెప్పేసి అమ్మాయి నువ్వు చేసుకో అట్లా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకొని అక్కడ నుంచి. ఓకే, వాళ్ళ మమ్మీనే రిఫర్ చేశారు నేను నా అబ్బాయికి. ఇతను చెప్పాడు వాళ్ళ మదర్కి, నచ్చింది ఇట్లా ఉంది నేను మార్చుకుంటా అంటే, ఇట్లా ఉంది కదరా ఫ్యామిలీకి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది అంటే ఎట్లయినా మార్చుకొనైనా చేసుకో అని చెప్పేసి ఎట్లయినా మార్చుకున్నా చేసుకో. 1 month లో నువ్వు మారిపోయావని తెలుస్తుందా? ఏమో నువ్వు ఎవరు చూడకుండా స్మోక్ చేస్తున్నావేమో ఎవరికి తెలుసు? మరీ అంత బానిస అయితే అవ్వలేదులే. బానిస అవ్వకపోవడం ఏంది? నేనేం ముఖేష్ కాలే అక్క. నువ్వు బానిస అవ్వకపోవడం ఏంది? ఒక రీల్ తీస్తుంటే ఆ రీల్ లో నీ స్మోక్ తప్ప ఇంకేం ఉండట్లేదు. ఎప్పుడు ఈ మధ్యలో రీల్స్ నీ ట్రోల్ అవుతూనే ఉన్నాయి కదా, నీ ట్రోల్స్ అన్ని బాధ అవుతున్నాయి. ఇప్పుడు మంచిగా చేసినప్పుడు బాధ అనిపించట్లేదా? కొంచెం కూడా బాధ అనిపించట్లేదా? అరే నా లైఫ్ ఇలా అయిపోతుంది, నేను ఆడపిల్లని అని కొంచెం కూడా బాధ అనిపించట్లేదు కాబట్టి కదా చేంజ్ అయినా. ముందే ఎందుకు అనిపించలేదు అని అడుగుతున్నా నేను. ఎవరైనా తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తారు. నువ్వైనా చేసి ఉంటావు, ఇంకా చాలా మంది చేసి ఉంటారు. అక్కడ కెమెరా వాళ్ళు చూసే వాళ్ళు కూడా చేసి ఉంటారు. అందరూ చేసే ఉంటారు. తెలిసి తెలియక 10 కాదు 100 తప్పులు చేస్తారు. దాని తర్వాత అన్ని తెలుసుకొని మళ్ళీ మంచిగా మారే వాళ్ళనే మనిషి అంటారు. నువ్వు మారిపోయాను అంటావు ఖచ్చితంగా 100%. మారిపోయి ఉండడానికి ప్రూఫ్ ఏంటని నేను అడుగుతున్నా. అదే ప్రూఫ్ మీకు ఏం కావాలో చెప్పు, నేను అది ఇప్పిస్తా. నేను త్వరలోనే నీది ఒక మంచి వీడియో తీసి బయటకు తెస్తాను. థ్యాంక్ యూ. అలా మీకు సపోర్ట్ కూడా ఉంటుంది. నేను కావాలి ఎందుకు నువ్వు స్మోక్ చేయడానికి? అందుకే మన వీడియోస్ కావాలన్నా కూడా చాలా మంది నాకు తెలిసి నాకంటే సర్కిల్ మీరు పెద్ద ఉంటుంది. ఎవరైనా ఎక్కడ ఉన్న వాళ్ళైనా నేను స్మోక్ చేసినప్పుడు వీడియో చిన్న క్లిప్ రాదా మీకు? అసలు కొంచెం కూడా ఇంత పొగరుగా మాట్లాడుతున్నావు, నీ మానేసాను ఏంటి అన్నట్టు మాట్లాడుతూ మరి తాగినప్పుడు ఎన్నో అన్నారు, ఇప్పుడు మానేసా అంటుంటే కూడా మీరు అట్లా క్వశ్చన్లు అడితే నేను ఇట్లా నేయాల్సి వస్తాను. చెడు నీకు చెప్పిన చెడు చాలా త్వరగా స్ప్రెడ్ అవుతుంది, మంచి చాలా లేట్ గా స్ప్రెడ్ అవుతుంది. అది నేనే చెప్పాను ఇందాక. అదే చెప్తున్నా. నువ్వు చెడు చేసినప్పుడు ఇదైంది కదా, సో నేను మంచి చేస్తున్నానని చెప్పి సోషల్ మీడియాలో ప్రూవ్ చేయి. ఈ రోజు సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయినంత త్వరగా నీ చెడు ఎక్కడ స్ప్రెడ్ అవట్లేదు, అవునా కదా? అవును. ఏంది అవునంటో? నేను అదే చెప్తున్నాను కదా అక్క, చెడు స్ప్రెడ్ అవ్వడానికి 1 second చాలు, మంచిది చాలా టైం పడుతుందని. సో టైం పట్టని మంచి అయితే కదా నేను అది చాలు. ఎప్పటి అంత తొందరగా తెలవాల్సిన అవసరం ఏం లేదు, మెల్లమెల్లగా తెలుస్తూ ఉంటది. నీకు స్మోక్ అలవాటు అయింది కదా, ఎప్పుడు అలవాటు అయింది నీకు స్మోక్? ఫస్ట్ బ్రేకప్ అయిపోయిన తర్వాత. ఫస్ట్ బ్రేకప్ ఎందుకైంది? నువ్వు స్మోక్ చేస్తున్నావా? నీకు ఫస్ట్ బ్రేకప్ ఎందుకు? అబ్బాయి నన్ను వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి. బాధ అనిపించలేదా? బాధ అనిపించింది కాబట్టి ఇవన్నీ చేసిన. బాధ అనిపిస్తే స్మోక్ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. చాలా ఎవ్రీ పెయిన్ ఎవ్రీ గెయిన్ అంటారు కదా. చాలా నేను ట్రై చేశాను. ఎందుకంటే 2 years అట్లా ఎక్కువ రోజులు లవ్ చేసి సడన్ గా మనని వదిలేసి మనని ఫేక్ గా లవ్ చేసిండు ఎన్ని రోజులు అని తెలిస్తే ఎవరైనా తట్టుకోలేరు. నేను చాలా నా అంతకు నేను చాలా సంజాయించుకున్నా. మా పేరెంట్స్ కూడా చాలా వరకు మంచిగా చూసిరు, కానీ వాళ్ళు కూడా నువ్వు ఇట్లా లవ్ చేసినావు, ఇట్లా అబ్బాయిని అది ఇదని ఎక్కువ మాటలు అనడం ఇంట్లో. ఇంకా అతను కూడా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. ఓకే, ఇప్పుడు మీ పేరెంట్స్ నీతో ఉండట్లేదా? లేదు. కనీసం పేరెంట్స్ మాట్లాడతా, అప్పుడప్పుడు కాల్ చేస్తా. అప్పుడప్పుడు ఏంటి, ఒక తల్లికి ఒక ఎవరికైనా కొంచెం ఇట్లా ఒక ఆడపిల్లకి తల్లి తండ్రి అవసరం చాలా ఉంది, అది నీకు తెలుసా? నాకు ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది, అంత బ్యాక్గ్రౌండ్ ఉంది, అది ఇది అని చెప్తున్నావు కదా నువ్వు. అసలు నీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకునే ముందు ఎక్కడ చదువుకున్నావు నువ్వు? ప్రజ్ఞ హై స్కూల్. అంటే స్కూలే, కాలేజ్ చేయలేదు? విజేత. స్కూల్ టైంలోనే లవ్ చేసావు? స్కూల్ టైంలోనే లవ్ చేసి తనతో బ్రేకప్ అయిపోయిందని స్మోక్ అలవాటు చేసి. స్కూల్ టైంలోనే బ్రేకప్ అయిపోలేదు. స్కూల్ టైంలో నేను స్మోక్ అలవాటు చేసుకోలేదు. అదే స్కూల్ టైంలోనే ఇంటర్ చదువుకున్నావు. ఏ కాలేజ్? విజేత. కుక్కట్పల్లి. ప్రాపర్ హైదరాబాద్. హైదరాబాద్ లో ఉంటూ అమ్మ నాన్నలు కలవట్లేదంటే ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. దీని గురించి తర్వాత మాట్లాడదాం. అర్థం కాలేదు. మిస్టేక్ ఏం మాట్లాడలేదు.
ఒకే ఏరియాలో ఉంటూ అమ్మ నాన్నల్ని కలవట్లేదు అంటే ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే అన్న. లేదంటే రిపీట్ చేసుకుని చూసుకో. నేను ఇక్కడ ఉండట్లేదు కదా, ఇక్కడ నేను వైజాగ్ లో వైజాగ్లో ఉంటాను. ఉంటున్నావు. రీసెంట్ గా వచ్చాను. రీసెంట్ గా వచ్చావు. ఓకే, నీ లవ్ స్టోరీ అసలు ఎలా స్టార్ట్ అయింది? పాస్ట్ ఇప్పుడు అదంతా స్టోరీ పాస్ట్ గురించి అయితే నేను అంతా చెప్పదలుచుకోలేను, ఎందుకంటే ఇష్యూస్ అయితే కొన్ని. ఎందుకంటే ఆయన ఫేమ్ లో ఉన్నాడు, ఇప్పుడు నేను ఫేమ్ లో ఉండడం లేదో తెలీదు, అతను ఫేమ్ లో ఉన్నాడు. ఇప్పుడు చెప్పడం వల్ల మా ఇద్దరికి కొంచెం ఫేమ్ కోసమే కదా ఇదంతా చేస్తున్నావు కానీ ఎవరు? నువ్వు. కానీ నేనైతే అది చెప్పదలుచుకోలేను. లవ్ స్టోరీ స్టార్ట్ అయింది, ఎండింగ్ ఎట్లా అయిందంటే, సో అబ్బాయికి నాకు లవ్ ఉందని చెప్పి ఇంట్లో అయితే తెలిసింది. ఆ అబ్బాయిని 1 month దూరం పెడితే అబ్బాయి క్యారెక్టర్ ఏందో నీకు తెలుస్తుంది, అప్పుడు మంచోడైతే మేమే ఇచ్చి ఒక 3-4 years ఆగి చేస్తామని అన్నారు. సో తర్వాత ఏమైందనంటే, ఆ అబ్బాయి 1 month దూరం పెట్టేసరికి ఇంకో అమ్మాయితో మ్యారేజ్ చేసుకున్నాను. నువ్వు అడగలేదా మరి? అడిగాను నేను. నీ లవ్ త్రూ అయితే నువ్వు అడగాలి కదా. అడిగాను నేను, ఏం అడిగావు? ఎందుకు ఇలా చేసావు అని అంటే, అప్పుడు వాళ్ళ వైఫ్ కాల్ లిఫ్ట్ చేసింది. ఇప్పుడు అతను నా హస్బెండ్ అది ఇది అని చెప్పేసి కొన్ని మాటలు అనడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు నేను ఇంకా మ్యారేజ్ అయిపోయినాక నేను ఏం అనలేను కదా అక్క. ఇప్పుడు నేను దూరితే అది వేరే అయిపోతుంది. అక్కడ ఇంపార్టెన్స్ వైఫ్కి ఉంటుంది, లవ్ చేసిన అమ్మాయికి ఉండదు. ఇంకా ఫస్ట్ నేను చేసిన అలాంటే అది ఉండదు. ఇంకా మ్యారేజ్ అయిపోయింది, ఇప్పుడు ఆ అమ్మాయితో హ్యాపీగా ఉంటే చాలా. ఓకే, తర్వాత నీకు మరి స్మోక్ ఎప్పుడు అలవాటు అయింది? ఇదే బాధలో ఇదే బాధలో కంటిన్యూ చేసేసావు. ఇప్పుడు అనిపించలేదా నేను చేస్తుంది రాంగ్, నేను అంటే లైఫ్ తర్వాత ఇంకా నాకు చాలా ఉన్నాయి కదా? చాలా ఉంది అని అనుకున్నా కానీ కొన్ని గుర్తొస్తాయి కదా అక్క, కొన్ని మెమొరీస్ అట్లా అని చెప్పేసి. స్మోక్ చేస్తే మర్చిపోతావా మెమొరీస్ ని? అలవాటు అవుతుంది అక్క కొన్ని సిచ్యువేషన్లలో. అది స్మోక్ చేస్తే కొన్ని మెమొరీస్ పోతాయని నువ్వు అనుకుంటున్నావా? అది అట్లా అలవాటు అంతే. తర్వాత నీకు ఎప్పుడైనా కాల్ చేశాడా? ఎవరు? ఆ అబ్బాయి. లేదు, ఇప్పుడు ఫ్రెండ్స్ గా ఉంటున్నాం. మళ్ళీ ఫ్రెండ్స్ గా మాట్లాడడం ఏంటి? నార్మల్ గా ఫ్రెండ్స్ గా ఉంటున్నాం. ఇప్పుడు ఆయనకి నాకు ఏం సంబంధం లేదు. ఫ్రెండ్స్ గా ఉంటున్నాం అంటున్నావు, సంబంధం లేదంటున్నావు, ఏంటి? ఫ్రెండ్స్ అంటే మీరు అడుగుతారు కదా మళ్ళీ మాట్లాడుతున్నావా అని. ఒకవేళ మాట్లాడినా కూడా యాజ్ ఎ ఫ్రెండ్ లాగానే, నాకు ఆయనకి ఇంకేం సంబంధం లేదంటున్నా. ఎందుకంటే నీ వల్ల తన వల్ల నువ్వు ఇంత బాధపడ్డావు, స్మోక్ చేసావు, 10 మందిలో బ్యాడ్ అయిపోయావు, నీ లైఫ్ లోకి ఇంకొక అబ్బాయి వచ్చాడు, మళ్ళా ఫ్రెండ్ లా ఇప్పుడు మాట్లాడుతాను. ఈయన ఉన్నప్పుడు మాట్లాడట్లేదు నేను. ఈయన లేకుండా ముందుకి నార్మల్ గా అతనికి డివోర్స్ అయిపోయింది కదా, నార్మల్ గా మాట్లాడినప్పుడు ఇట్లా ఏదైనా అకేషన్స్ ఉంటాయి కదా, కలిసినప్పుడు నార్మల్ గానే మాట్లాడతాను నేను. టాటూ ఏంటి? నీ టాటూ చూపించు ఒకసారి. ఏంటి ఆ టాటూ మీనింగ్ ఏంటి? ఒక బాయ్ ఒక గర్ల్. అట్లాంటి అన్ని టాటూలు ఉన్నాయేంటి నీ చేతి మీద? ఎన్ని ఉన్నాయి? అన్ని ఒకరికి సంబంధించినవి. ఏంటి పాస్ట్ లో వేపించుకున్నాయా? రీసెంట్ గా వేపించుకున్నా. దీనిలో రీల్స్ కూడా ఉంటాయి. దీని మీద రీల్స్ కూడా ఉంటాయి, ఈ టాటూస్ మీద రీల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు అసలు మొత్తానికి నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఫ్యూచర్ లో? ఇలానే స్మోక్ చేస్తూ అందరూ అయిపోయింది, స్మోకింగ్ అయిపోయింది, డ్రింకింగ్ అయిపోయింది, బ్యాడ్ హ్యాబిట్స్ అయిపోయింది. తర్వాత ఇంకేమైనా కొత్త హ్యాబిట్స్? ఈ లవ్ బ్రేకప్ అయితే? మంచి హ్యాబిట్స్. ఈ లవ్ బ్రేకప్ అయితే ఏం చేస్తావు? అవ్వదు. ఒకవేళ కూడా అవ్వదు. ఫర్ సపోజ్ అయితే సపోజ్ కూడా నేను తీసుకోనాక ముందు లవ్ ని కూడా అలానే అనుకోలేదు. అట్లా కొంచెం అక్కడ డౌటే ఉండే అతని దగ్గర, ఎందుకంటే బిహేవియర్ పట్టి అర్థమైపోతుంది. అయినా సరే నేను ఆయనను మార్చి అయినా నా దగ్గర పెట్టుకుందాం అనుకున్నా, అది అవ్వలేదు. కానీ ఈయన దగ్గర అట్లా కాదు. ఇంకా నేనైనా కొంచెం మొండి ఏమో కానీ ఆయన నన్ను అర్థం చేసుకొని ఉంటాడు. ఇంత స్మోక్ చేస్తున్నావు, ఆ మహానుభావుడు నిన్ను ఎంత అలబరిస్తున్నాడో. మార్చుకున్నాడు కాదు, చాలు మార్చుకున్నాడు. సో మరి డ్రెస్సింగ్ సెన్స్ విషయంలో కూడా చాలా మార్చారు. ఇంకా పూర్తిగా మారిపోతాను అని అంటున్నావు. అవును. తర్వాత మళ్ళీ స్మోక్ చేస్తే అప్పుడు మీరు ఇక్కడికే పిలిచి, మీరు పిలవద్దు, నేనే వచ్చి ఇంటర్వ్యూ ఇస్తాను. ఒకవేళ మళ్ళీ బ్యాడ్ గా మారితే నాకు ఎందుకు నువ్వు మారేవు అంటే నమ్మబుద్ధి కావట్లేదు. ఇంకా బ్యాడ్ గానే ఉన్నావు, బ్యాడ్ అవుతావు అని. అదే ఫస్ట్ లో అట్లానే అనిపిస్తుంది, చెప్పినా కదా ఇందాకనే. ఏమని? మంచి కనిపించాలంటే చాలా టైం పడుతుంది. కనిపించిన రోజు నువ్వు మంచిగా కనిపించే లోపే నువ్వు మళ్ళీ బ్యాడ్ అయిపోతావని నాకు అనిపిస్తుంది. అసలు అనుకోద్దు కూడా. సర్లే, ఫ్యూచర్ లో ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి? మంచి యూట్యూబర్ బ్లాగర్ అవుదాం అనుకుంటున్నావు. ఇలా నీ యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కదా, మందు సిగరెట్స్ ఇలా. యూట్యూబ్ ఛానల్లో మందు సిగరెట్ ఒక దగ్గర చూపించండి చూద్దాం. నేను చూపిస్తాను, ఇప్పుడు చూపిస్తాను. యూట్యూబ్ లో ఫస్ట్ నాకు ఛానల్ లేదు, యూట్యూబ్ ఛానల్ చూపిస్తాను. నేను యూట్యూబ్ ఛానల్లో చూపిస్తాను, నీ యూట్యూబ్ ఛానల్లో కాదు. నువ్వు తాగకపోతే నేను యూట్యూబ్ ఛానల్ ని నా యూట్యూబ్ ఛానల్లో నేను స్మోక్ చేసి డ్రింక్ చేస్తే అది నేను చేసినట్టు అవుతుంది. వేరే వాళ్ళు ఎవరో నా వీడియోలు పెట్టుకుంటే అది నా వీడియో అవ్వదు. అందులో సారీ, నీతో ఉన్న వాళ్ళే కదా వీడియో తీస్తారు. కొత్త వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి నేను ఎక్కడెక్కడ తిరుగుతుంది, నీ పేరు రాధిక కదా, రాధిక ఎక్కడెక్కడ తిరుగుతుంది అని కెమెరాస్ పెట్టుకుని తిరుగుతారు. నాతో ఉన్న వాళ్ళ నీ ఫ్రెండ్స్ నువ్వు సిట్టింగ్ వేసిన వాళ్ళే తీస్తారు. అది ఇంకెవరు తీస్తారు? అది ఫ్రెండ్ అనేది నేను ఇంతసేపు చెప్పేది అదే, నా పాస్ట్ ఆయననే.
నీ పాస్టే నీ వీడియోలు తీసి ఇప్పుడు వీడియోలు తీయలే, అది గేమ్, ఒక బెట్టింగ్ గేమ్ లో తీసిన వీడియో అది. మరి ఎందుకు అది అంత ట్రోల్ అవుతుంది? వాపొచ్చు కదా, ఆ అబ్బాయికి చెప్పొచ్చు కదా తీయమని. ఆ వీడియో ఎప్పుడో తీసేసిండు, కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు కూడా వస్తుంది ఆ వీడియో. ఇన్స్టాగ్రామ్ లో వస్తుంది అక్క, ట్రోలింగ్ చేసే వాళ్ళని నేను ఆపలేను కదా. నేను ఇప్పుడు ఆ వీడియో మేము తీసేసినాం, కానీ వాళ్ళు పెట్టుకుర్రు. నువ్వు డ్రింక్ చేసి యూట్యూబ్ లో పెట్టిన వీడియో నేను చూపిస్తా. నేను పెట్టలేదు, నేను పెట్టింది నా ఫ్రెండ్స్ పెట్టింది, నా ఫ్రెండ్స్ అకౌంట్ నా అకౌంట్ నుంచి చూపిస్తే నేను యాక్సెప్ట్ చేస్తా. వేరే వాళ్ళు ఎవరో తీసుకొని పెట్టుకుంటే నేను చేయలేదు. నీ ఫ్రెండ్స్ పెట్టినప్పుడు నువ్వు చెప్పాలి కదా పెట్టొద్దు. నా ఫ్రెండ్సా? ఎవరు నా ఫ్రెండ్స్? ఇప్పుడు వేరే వాళ్ళే, నువ్వు ఇప్పుడు సిట్టింగ్, నువ్వు ఎవరితో అయితే తాగావో వాళ్ళే ఉంటారు, నీకు తెలిసిన వాళ్ళే ఉంటారు, కానీ కొత్త వాళ్ళు వచ్చి మీ పార్టీలోకి అది పాస్ట్ లో అని చెప్తున్నా. నేను పాస్ట్ లో తీసిన వీడియో తీసి 1 డేకి డిలీట్ చేసినాం. అప్పుడు ఫేమ్ లో ఉండే కాబట్టి ఆ వీడియోని చాలా మంది తీసుకొని కాపీ చేసుకొని వేసుకోరు. డిలీట్ అయిపోయిన వీడియో ఎలా తీసుకున్నారు? నువ్వు డిలీట్ అయ్యో అక్క, కాపీ చేసుకోవడానికి 5 minutes చాలు. 1 డే ఉంటే ఒక 10 మంది సేవ్ చేసుకోలేరు ఆ వీడియో. నా వీడియో ఇప్పుడు మీకు నచ్చితే మీరు ఎంతో మంది సేవ్ చేసుకుంటారు, అట్లా ఆ వీడియో సేవ్ చేసుకోరు కదా, కొందరు ఎదవాళ్ళు ఉంటారు చేసుకుంటారు. ఇప్పుడు అదే అంటున్నా, నువ్వు డ్రింక్ చేసిన వీడియో కూడా సోషల్ మీడియాలో మొత్తం తిరుగుతుంది, ఏం చేద్దామని. ఇప్పుడు ప్రెసెంట్ తిరగట్లేదు. ప్రెసెంట్ ఈ రోజు మార్నింగ్ నేను చూసాను డ్రింక్ చేస్తున్న వీడియో. మార్నింగ్ మీరు చూసారు, అది ఎప్పుడు అప్లోడ్ అయిందో అది చూడండి. అప్లోడింగ్ ఎప్పుడైందో చూడండి. అప్లోడింగ్ డేట్ ఎందుకు తిరుగుతుంది కదా, చక్కెరలో కొడుతుంది కదా, కొంచెం కూడా బాధ అనిపించట్లేదు ఇలా నా వీడియో, నేను డ్రింక్ చేసిన వీడియో నేను మారాలని నాకు తెలుసు కదా అక్క, ఇంకా కొందరికి కూడా తెలుస్తుంది ముందు, అది చాలు నాకు. నువ్వు మారావన్న విషయం నాకే తెలియదు నువ్వు ఇక్కడ వచ్చే వరకు. అయ్యో మీకు ఇంకా నేను మళ్ళీ అయితే తిప్పి చెప్పలేను కదా. నువ్వు ఇప్పుడు మారావన్న విషయము నాకే తెలియదు. మొన్నట ఇప్పుడు అంతెందుకు, నువ్వు నాతో ఎప్పటి నుంచి మాట్లాడుతున్నావు? రీసెంట్ ఒక 1 వీక్ అవుతుందా. నువ్వు స్మోక్ మానేసావు, నా పక్కన ఉండవు, నువ్వు స్మోక్ మానేసానని చెప్పేసావు, ఇంకా వెళ్ళిపోయావు, అయిపోయింది. ఇదే విషయం అక్క, యాంకర్లు అన్నాక ఎంతో తెలివి గల వాళ్ళు ఉంటారు. ఎందుకంటే నా చుట్టూ నాకు తెలిసిన యాంకర్స్ కూడా ఉన్నారు. వాళ్ళంతా తక్కువేం కాదు. కనుక్కోవాలంటే అమ్మాయి రియల్ లైఫ్ లో చేస్తుందా, యాంకర్ అన్నాక ఎంత తెలివి ఉంటది తెలుసా, అది చేస్తుందా లేదా మొత్తం తీసి బయట కూడా వేస్తారు, అంత ఉంటది. అది మీకు మళ్ళీ మీరు యాంకర్ అయ్యి ఉండి మీరు చేయలేరా? ఓకే ఓకే, నీ స్మోక్ నువ్వే తీసుకుంటావా, ఎవరైనా ఉంటారా నీకు తీయడానికా? స్మోక్ కొనుక్కోడానికి? నేనే తీసుకుంటుండే. ఎంత పే చేస్తావు ఒక స్మోక్ కి? అట్లా అడుగుతారు. చెప్పు 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 చెప్పు, ఎంత పే చేస్తావు? నువ్వు తాగి స్మోక్ బ్రాండ్ ఏంటి, ఎంత పే చేస్తావు? ఒకప్పుడు తాగుతుండే. ఒకప్పుడు నువ్వు తాగే స్మోక్ కి ఎంత పే చేసేదాని ఒకప్పుడు. ఆ బ్రాండ్ 1 month అయింది అన్నావు కదా నువ్వు మానేసి, నేను ప్రూవ్ చేస్తా ఇప్పుడు. ఏంటిది? నువ్వు స్మోక్ మానేసావలేదు. 15 రూపీస్. 15. ఒకసారి ఫోన్ పే హిస్టరీ చూపిస్తావా? ఫోన్ తీసుకున్నాను. అదే ఫోన్ పేలో 15 రూపీస్ చేసావో లేదో అన్నది. ఫోన్ ఇస్తావా ఒకసారి? ఎక్కడైనా ఈ మంత్ లో చేస్తే అది స్మోక్ అని నేను ఫిక్స్ అవుతా. ఓకే డా, నువ్వు వెయిట్ చేయ. అది నాదే అనుకోవద్దు. పాన్ షాప్ అంటే నీ ఫోనే కదా, ఫోన్ పే హిస్టరీ. ఫోన్ నాది కాదు, నేను ఎందుకంటే మనీ నా దాంట్లో పెట్టుకున్నాను మా బిఎఫ్ దగ్గరనే. ఇప్పుడు కూడా చూస్తారు కదా, ఏ మనీ అయినా సరే నేను ట్రాన్స్ఫర్ దానికి వేసుకుంటా. మీరు మార్నింగ్ ఇంటర్వ్యూ కోసం కూడా మీరు అదే నెంబర్ కి మెసేజ్ చేశారు కదా, నేను ఏదైనా అతని నెంబరే యూజ్ చేస్తాను. ఓకే, అదే చూద్దాం. దేనికైనా అతని నెంబరే కదా యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ ఫోన్ పే హిస్టరీలో 15 రూపీస్ ఉందంటే అప్పుడు చూద్దాం. 1 month బ్యాక్ ఉందంటే నేను చూపిస్తా. నువ్వు మానేసావని నేను నమ్మాలి అంటే నీ ఫోన్ పే హిస్టరీ నేను చూస్తా. పాన్ షాప్ వస్తే వచ్చిన ఒక 15 రూపీస్. కిరాణా షాప్ లో పాలు ఉంటాయి, పప్పు ఉంటాయి, ఓన్లీ సిగరెట్ చెప్పు. సరే ప్రూవ్ చేయి. నీ ఫ్రెండ్స్ లో ఒక ఇద్దరికి ఫోన్ చేసి. ఫ్రెండ్సా? ఒక్క రీల్ ఇప్పటి వరకే మీరు నా రీల్స్ చూసిరు కదా, ఒక్క ఫ్రెండ్ అయిన ఉందా? ఒక్క ఫ్రెండ్ అయినా? సర్లే, అమ్మాయిలు కాదు, అబ్బాయిలు కూడా లేదు. సర్లే, నీకు క్లోజ్ నీతో డైలీ మాట్లాడేటోళ్ళు ఉంటారు కదా, ఎవరు మాట్లాడరా నీతో, నీ బాయ్ ఫ్రెండ్ తప్ప? మీరు మొత్తం హిస్టరీ చెక్ చేసుకోండి, నాకు ఫ్రెండ్స్ లేరు. ఎవరు? ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి ఫ్రెండ్స్ లేరు నాకు. నేను ఫ్రెండ్స్ నమ్మను, ఎందుకంటే అందరు మోసం చేసి. సరే, మీ మామ అంటే ఎవరో కదా, మీ మామకి ఫోన్. శ్రీధర్ మామ, మీకు కూడా తెలుసు. ఓ శ్రీధర్ మామ, నాకు కూడా తెలుసు. ఓకే, మీ శ్రీధర్ మామకి ఫోన్ చేసి, మా అమ్మ నేను స్మోక్ మానేసి ఎన్ని రోజులైందని అడుగు, అప్పుడు నమ్ముతా నువ్వు నిజంగా స్మోక్ మానేసావని. ఓకే, స్పీకర్ ఆన్ చేయి. హలో చెప్పమ్మా. ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చిన, అదే మార్నింగ్ చెప్పినా కదా శ్రీ అని చెప్పేసి అక్క. స్మోకింగ్ అంటే నేను స్మోకింగ్ మానేసి ఎన్ని రోజులు అవుతుంది? నేను చూసారా, నువ్వు 1 month అన్నావు. 1 month అంటే 1 month అంతకన్నా బిఫోర్ నుంచే ఈయన మానిపేయడానికి ట్రై చేసిండు. నేను పర్ఫెక్ట్ గా మాని 1 month అవుతుంది. 2 months నుంచి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. 2 months అంటున్నారు. 2 months నుంచి వీళ్ళ టీం అందరు నాకు చెప్తున్నారు మానేయు అని చెప్పేసి. సరే, ఇంకొద్దులు ఇంకొకరు ఎవరికైనా ఫోన్ చేయి. ఎవరికైనా ఫోన్ చేయి అంటే ఈయన 2 months అన్నారు కదా, నువ్వు ఇట్లా ఇంటర్వ్యూలో ఉన్నాను అది ఇది అని చెప్పొద్దు.
నువ్వు ఇలా సరే ఖర్చు మాట్లాడతారండి తర్వాత. సరే మరి నెక్స్ట్ టైం నువ్వు స్మోక్ చేయడం చూస్తే అట్లీస్ట్ నాకు ఎలాగన్నా వస్తుంది వీడియో. నువ్వు స్మోక్ నేను అదే చేస్తావు కదా చెప్తున్నా, యాంకర్ చాలా టాలెంటెడ్ ఉంటారు. ఖచ్చితంగా నా దగ్గరకు వస్తారు. ఎందుకంటే నీ బ్యాక్ సైడ్ కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అవునవును. ఇప్పుడు శ్రీధర్ నువ్వు కాల్ చేసిన ఆయన కూడా నాకు తెలుసు. ఆయన మార్నింగే చెప్పారు మీ గురించి. అదే నాకు చేశారు, కాల్ చేశారు. అదే అంటున్నాను. సర్లే ఇప్పుడు ఫైనల్ గా నువ్వు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? ఏం మెసేజ్ లేదు, నాలాగా అందరు తొందరపడి ఏదో బాధ ఉందని చెప్పేసి అవి ఇవి అలవాటు చేసుకోవద్దని చెప్తా. సో మరి నేను చెప్తున్నా, నువ్వు ఇప్పుడు స్మోక్ మానేసానని చెప్పి నువ్వు గట్టిగా చెప్తున్నావు కాబట్టి నేను కూడా కొంచెం నేను పూర్తిగా ట్రస్ట్ చేయను నిన్ను. అవునవును, ఎవరైనా ట్రస్ట్ చేయను అంత తొందరగా, అది కరెక్టే. నేను కొంచెమే ట్రస్ట్ చేస్తాను. ఓకే అక్క. నిజంగా మారుతున్నావు. నువ్వు రేపటి నుంచి మంచిగా ఉంటాను అంటున్నావు, మంచిగా నీ లైఫ్ ని మార్చుకుంటాను అని అంటున్నావు. నేనైతే ముందు నీ వెనక నీ గురించి అయితే కన్ఫర్మ్ నేను ఎంక్వైరీ చేస్తా. ఎందుకంటే నీ సర్కిల్లో నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆ విషయం నీకు కూడా తెలుసు. ఎందుకు మీ పేరు చెప్పంగానే సాయంత్రం ఆల్రెడీ తెలుసు నాకు అని తెలుసు కదా, అందుకే అంటున్నాను. అందరూ నాకు తెలుసు నీ సర్కిల్లో. నేను ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాను నీ గురించి. మళ్ళీ నువ్వు ఈసారి స్మోక్ చేస్తే నేనే తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతా. తీసుకోవాల్సిన అవసరం లేదు, నేనే వచ్చేస్తాను. ఓకే దెన్ అయితే మారుతాను అంటున్నావు కాబట్టి ప్రామిస్ చేయి ఇంకా నేను స్మోక్ చేయనని. నా మీద వేస్తావు ఏంటి? వద్దు, కొంప తీసి నీ లవర్ మీద వేసి వద్దు, నా మీద వేయకు. ప్రామిస్ మారుతావు. సరే మరి, విష్ యూ వెరీ వెరీ ఆల్ ది బెస్ట్. ఓకే అక్క, థ్యాంక్ యూ. ఎవరికైనా ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావా నువ్వు? నార్మల్ గా నేను ఏవైతే ట్రస్టెడ్ అయితేనేమో నేను మెన్షన్ చేస్తా, ట్రస్టెడ్ ప్రమోషన్స్ చేస్తా కదా, ట్రస్టెడ్ ప్రమోషన్ అయితే నేను ట్రస్టెడ్ అని చెప్పేసి మెన్షన్ చేస్తా. ఒకవేళ నేను నార్మల్ గా బెట్టింగ్ కానీ ఏదైనా చేసినా కూడా నేను హైలైట్స్ లో అయితే పెడతా. దానివల్ల మీకు ఏమైనా నాకు సంబంధం లేదని. సో అవైతే ఎక్కువ ఆడొద్దు. నేను కూడా అయితే ఆడట్లేదు. మీరు కూడా అట్లా ఆడి మనీ పోగొట్టుకోకుండా మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా. వాళ్ళకి మెసేజ్ కూడా అదే ఇస్తాను. ఓకే సరే మరి, ఈసారి నుంచి నేను నిన్ను నమ్ముతున్నాను. ఓకే అక్క, కాసుకో. చూస్తా, కన్ఫర్మ్ నిన్ను ఫాలో చేపిస్తా. అక్క షూర్, అప్పుడు నేనే తీసుకొస్తా. ఓకే, చూసారు కదండి రాధిక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. మారుతున్నాను, మారిపోయాను నేను అని చెప్తుంది. ఇది ఎన్ని రోజులు ఉంటుందో మారిపోయానన్న విషయం అయితే మనందరం కూడా చూద్దాము. సో నేను కూడా పూర్తిగా ట్రస్ట్ చేయట్లేదు, కొంచెమే ట్రస్ట్ చేస్తున్నాను. సో నేను మారుతాను అంటుంది కాబట్టి చూద్దాం. మళ్ళీ ఒక సెలబ్రిటీతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు స్టే ట్యూన్డ్ టు 24 న్యూస్.